హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోరని ఎలా చేయాలో చూద్దాం రండి. ప్రముఖ దేవస్థానాల్లో ప్రసాదంగా పెట్టే ఈ పులిహోరని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాసు బియ్యం వేసి బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. పులిహోర చేసేటప్పుడు అన్నం పూర్తిగా మెత్తగా అవ్వకుండా కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ సాల్టు, 1 చిన్న స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. బియ్యంలో పసుపు వేయడం వల్ల అన్నానికి పసుపు బాగా పట్టి పులిహోర కలర్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 40 గ్రామ్స్ చింతపండును కడిగి వేడి నీళ్లు పోసి నానబెట్టండి. 1/2 కేజీ రైస్కి 40 గ్రామ్స్ చింతపండు సరిపోతుందండి. ఈ విధంగా నానబెట్టిన చింతపండును వేడి చల్లారిన తర్వాత బాగా పిసికి గుజ్జు తీసుకుని ఒక స్ట్రెయినర్ సహాయంతో గుజ్జును ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేయగా వచ్చిన చింతపండులో మరికొన్ని నీళ్లు పోసుకొని మరోసారి ఇదే విధంగా ఫిల్టర్ చేయండి. గుజ్జు చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఇలా ఉండేటట్లు తీసుకోండి. ఇలా తీసిన చింతపండు గుజ్జులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి స్టవ్ పై పెట్టి చింతపండు గుజ్జు చిక్కబడే వరకు ఉడికించండి. ఇలా చింతపండు ఎగిరి చిక్కబడిన తర్వాత దించి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని పులిహోరలో వేసే పొడిని తయారు చేసుకుందాం. ఈ పొడి వేయడం వల్ల పులిహోరకు ప్రత్యేకమైన రుచి వస్తుందండి. ప్యాన్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి కూడా వేసి దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకుని వీటన్నిటినీ పక్కన పెట్టి చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. టెంపుల్ స్టైల్ పులిహోర పొడి రెడీ అయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఉడికించిన రైస్ని ఒక బేసిన్లో వేసి మనం తయారు చేసి పెట్టుకున్న పొడిని అన్నం మధ్యలో పెట్టి వేడన్నంతో కప్పేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 3 గిన్నెలు నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత దానిలో 4 స్పూన్ల పల్లీలు వేసి 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ చాయ్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసి కలుపుతూ వేయించండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దానిలో కట్ చేసిన 4 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి వేసుకుని ఒకసారి కలిపి గుప్పుడు జీడిపప్పుతో పాటు కరివేపాకు కూడా వేసి వేయించండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ బెల్లం, కొంచెం ఇంగువ వేసుకోండి. బెల్లం వేయడం వల్ల ఇది పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును తాలింపులో వేసి అంతా చిక్కబడే వరకు కలుపుతూ ఉడికించండి. ఇలా పూర్తిగా చిక్కబడి నూనె పైకి తేలే వరకు కలుపుతూ ఉడికించి దించి పక్కన పెట్టండి. ఇప్పుడు బేసిన్లో ఉన్న పొడిని అన్నంలో బాగా కలిసేటట్టు కలిపి దానిలో రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని వేసి ముందు గరిటెతో కలిపి తర్వాత తాలింపంతా అన్నానికి పట్టేటట్టు చేతితో బాగా కలపండి. అంతేనండి, టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర రెడీ అయిందండి. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఇష్టమైన ఈ పులిహోరని నైవేద్యంగా చేసి పెట్టొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.